సో బండి చాలా బాగుంది, తమిళనాడు నుంచి వచ్చింది. మన సబ్స్క్రైబర్స్ కొని ఉన్నారంట, ఎన్ని కొన్నారు అడిగి తెలుసుకున్నా. నేను అయితే ఆల్రెడీ మాట్లాడాను, అన్నతోటి కూడా మాట్లాడుస్తాను. ముందుకు రాండా ఉన్నాడు వెంగనా. வாங்கண்ணா. నమస్తే అన్నా, వణకంண்ணా. தமிழ்நாடு எங்கண்ணா? திருச்சி மாவட்டம். எவ்வளோ 500 கிலோமீட்டர் இருக்கா? 400 இருக்கா? 500 கிலோமீட்டர் இருக்கு. எவ்வளோ ஆடு எடுத்துக்கண்ணா இப்போ? ஒரு நிமிஷம்ண்ணா. என்ன பேர் என்னாருண்ணா? சரவணண்ணா. அண்ணா பாலகுமார். அண்ணா ராஜேந்திர கனகராஜன். எவ்வளோ ஆடு எடுத்துக்கண்ணா இப்போ? 16 ஆடு సెలక్షన్ మీద ఎడుతున్నా వరనా. ఎవలా నా పేరు వచ్చి ఎవలా ఆటినా? 27,600, 27,600 మీద. సో வண்டி அங்கனிக்கே எடுத்துக்கு வந்திருக்கேன். ஸோ ரொம்ப தேங்க்ஸ்ண்ணா, கலூஸ்தான். ஓகே அண்ணா. हाय फ्रेंड्स, मैं हूं अली खान. आप देख रहे हैं अली खान KR के चैनल. जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का. ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ KR के ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో ఉన్నాం. ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది. ఈరోజు మార్కెట్లో ఎలాంటి పొట్టెల పిల్లలు వచ్చున్నాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అన్నిటికంటే ముందు ఒక 2 విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ 20 పిల్లలు కొన్నారు. ఈ పిల్ల బయటికి పోవడానికి 50 రూపాయలు మనం అక్కడ గేట్ ఫీజు కట్టాలా. రెండోది వచ్చేసి, ఇక్కడ మీరు ఈ 1,00,000 రూపాయలకి వస్తువు కొన్నారు, ఇడుపు ఇవ్వండి అంటే ఈ సంతలో అలాంటివి ఏమి ఉండవండి. ఆ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వచ్చేటప్పటికి బండి వెహికల్స్ 100 కిలోమీటర్లు 4,000 చొప్పున వెళ్తూ ఉంటాయి. ఇది డీటెయిల్స్. ఇంకా సంత విషయానికి వస్తే, ఇక్కడ తిరగడానికే టైం సరిపోతుంది అన్న. పొట్టెలు కొదం పిల్లలు కాడికి పోవడానికి టైం సెట్ కావటం. అక్కడ పోవడానికి టైం కుదరటం లేదు. చూపిస్తాను అది కూడా. అంటే అచ్చంగా ఇప్పుడు దీంట్లో ఒక 50 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు అన్న చెప్పిన లెక్క ఏంటంటే దీంట్లో 50 ఉన్నాయి. సో కొదాలు దాంట్లో కూడా ఒక 30 వస్తాయి అనమాట. 30 కొదాలు మేము అమ్మలేకున్నాం. నువ్వు ఓన్లీ పొట్టెల ధరలే చూపిస్తున్నావు, కొదం ఎంత కమ్ముడిపోయింది అది చూపించడం లేదు అన్న మాట చెప్తున్నారనమాట. సో చూపిస్తాం. మన పిల్లలు కొన్ని బండికి ఎత్తుతున్నారు, చూద్దాం ఒకసారి. అన్నగారు మన ఛానల్ చూసి వచ్చారట. ఎక్కడి నుంచి వచ్చారన్నా? హిందూపురం నుంచి వచ్చారు. రాత్రి వచ్చారా పొద్దున వచ్చారా? పొద్దున వచ్చి ఉంటే ఇంకా ఖాళీ అయిపోయింది లెక్క. ఇక్కడ రాత్రిలో చాలా బేరాలు అయిపోయినాయి. మంది బండి సేలంకి వెళ్ళిపోయింది ఒకటి, ఇంకొక బండి ఎక్కడికి వెళ్ళిందో నాకు కూడా తెలియదు. 2 బళ్ళు అవి వెళ్ళిపోయినాయి. హనుమాన్ జంక్షన్కు ఒకటి బండి వెళ్ళింది, 3 బళ్ళు వెళ్ళాయి. ఇక్కడ ఉండే బళ్ళన్నీ ఆల్రెడీ కొని పెట్టేస్తున్నారనమాట, అయిపోయినాయి అవన్నీ. సో సంతలో ఇంకొక విషయం ఏంటంటే, సంత 7 గంటలకల్లా అయిపోతుంది. అంటే బేరాల సారాలు అయిపోతున్నాయి. పోయిన 3-4 నెలల నుంచి నిన్న ఒక్క వారమే రేట్లు తక్కువ ఉన్నాయి, పిల్లలు ఎక్కువ వచ్చాయి. మళ్ళీ ఈరోజు పిల్లలు అనేది తగ్గిపోయినాయి. అంటే రాత్రిలో బేరాలు జరిగిపోతున్నాయి అనమాట ఎక్కువగా. సో ఈ బ్యాచ్ మనం కొన్నాం. సంత మొత్తంలో నాకు నచ్చింది ఇది ఒక్కటే బ్యాచ్. 18 కేజీలు యావరేజ్ లైవ్ వెయిట్ ఉంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఒక 3 పిల్లలు 15 కేజీల లోపల ఉంటాయి. సో 15,800 కొన్నాం. ఇది 15,800కి కొని పెట్టున్నాం. సో చూద్దాం, ఇంకా కొనాలా అన్నగారు. ఆ బ్యాచ్ని అడుగుతున్నాం, 11,300కి అడుగుతున్నాం. అది ఇవ్వటం లేదు ఆయన. ఈ బ్యాచ్ ఓన్లీ TMR మీద పెంచాలంటే ఈ పిల్ల కొద్దిగా బెటర్గా కనిపించింది నాకు ఇప్పుడు దాకా ఉండే వాటిల్లో. అందుకనేసి 15,800 మీద ఇది కొని ఉన్నాం. సో ఇక్కడ ఒక 7 పిల్లలు ఉన్నాయి. దాంట్లో ఒక పిల్ల తీసేసి 11,300కి అడుగుతున్నాం. ఆయన ఇవ్వటం లేదు, మాట్లాడుతున్నాం. అయిపోతుంది ఇది కూడా. ఇప్పుడు బండికి ఎత్తేసుకుంటున్నాం ఇది. సో ఈ పిల్లలు వచ్చేసి 52 పిల్లలు ఉన్నాయి. దీంట్లో 52 పిల్లలు ఉన్నాయి. ఇవి పొద్దుటి నుంచి బేరం వచ్చేసి 17,500గా చెప్తా ఉన్నారు. నేను అడగాల్సిన దానికి అడిగాను, కానీ ఇప్పుడు సెట్ అవుతుంది అనమాట బేరం. 740, 750 అయింది. ఇప్పుడు సెట్ అవుతుంది బేరం ఇది. సో వెనకాల ఉండే పిల్లల్లో ఒకదానికి కన్ను పోయి ఉంది. ముందు ఉండేది ఆ రెండో బ్యాచ్లో ఆ పిల్ల ఒకటి బాగలేదు. ఇలాగ 5 పిల్లలు తీసేసిన తర్వాత 14,500 మీద మేము ఆగి ఉన్నాం. 14,700 మీద వీళ్ళు ఆగి ఉన్నారు. కొద్దిగా అటు ఇటు తెగిపోతుంది ఇది. కానీ పొద్దుటి నుంచి బేరం 17,500 మీద ఉండింది. వెనకాల ఉండే బ్యాచ్ 18 కేజీలు మ్యాక్సిమం లైవ్ వెయిట్ ఉంటుంది. యావరేజ్గా ఒక 15 కేజీలు ఉంటుంది మొత్తం మీద. చిన్న పెద్ద అన్నీ కలుపుకుంటే 15 కేజీలు అట్టు ఉంటుంది బరువు వచ్చేసి. 17,500 చెప్పారు. ఇప్పుడు 14,700 కాడికి వచ్చి ఆగి ఉన్నాం. మేము అడగడం అయితే 14,000 కాడి నుంచి అడుగుతూ వస్తున్నాం. ఫైనల్గా ఇప్పటికైంది. సో సంత గురించి డీటెయిల్స్ ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఇప్పుడు
ఈ బ్యాచ్ కొనాలనుకునే వ్యక్తి 200 పిల్లలు కొనాలనేసి వచ్చారు. ఆల్రెడీ మన దగ్గర నుంచి 3 సార్లు కొని తీసుకుని పోయి ఉన్నారు ఆయన. ఇది 4వ బ్యాచ్ రావడము. ఇప్పుడు ఇక్కడ పిల్లలు లేవు సార్ మీరు వెళ్ళిపోండి అంటే ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఆయన 200 కొనడానికి వచ్చిన వ్యక్తి ఆయన వద్దనుకునేసి వెళ్ళిపోయినాడు. అలాగా మీరు కొనాలనేసి వచ్చిన వాళ్ళు మీరు వెయిట్ చేస్తే పొద్దున దాకా పిల్ల ఉంటుంది, అప్పుడు బేరం ఒక రకంగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే రావడం రాత్రి పిల్ల కొనేసి వెళ్ళిపోతున్నారు. మనం కొనాలా, మనకు కావాల్సిన ధర వచ్చేదాకా మనం నిలబడితే అది దొరుకుతుంది. వీళ్ళు కొంటున్నారు వాళ్ళు కొంటున్నారు, వీళ్ళు అడిగేశారు వాళ్ళు అడిగేశారు అని చెప్పేసి మీరు ధరలు పెంచుకుంటా పోతా ఉంటే ఇలాగే పెరుగుతూ ఉంటుంది. సో మన వాళ్ళు ఈరోజు 4 ఏమో వచ్చారు ఇక్కడికి. 4లో ఒకరికే ఇప్పించాను, మిగతా అతన్ని తిప్పి పంపించేసాను. వద్దు సార్ ఈరోజు ధరలు ఎక్కువ ఉన్నాయని చెప్పి తిప్పి పంపించేశాను. ఇంకా 2లో ఒకరు ఫోన్ స్విచ్ ఆఫ్, ఇంకొక వ్యక్తి కనిపించారు, మాట్లాడాను, కొద్దిగా పెద్ద పిల్లలు కావాలనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇలాగ మనకు కావాలన్న వస్తువు దొరికేంత వరకు మనం వెయిట్ చేస్తే మనకు కావాల్సిన వస్తువు వస్తుంది. అతను ఎవరో కొంటున్నాడు, ఇతను ఎవరో కొంటున్నాడు. ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. ఇలాంటి కట్ట అక్కడ ఒకటి ఉండింది ఎదురుగా. నేను ఈ పొట్టేళ్లకు ముందర పక్కన నిలబడుకునేసి నేను 18,000 బేరం చేస్తున్నా. ఈయన కట్టకి ఈవుటాల పక్క నిలబడుకునేసి 19,000 బేరం చేస్తున్నాడు చెన్నై అతను. సో ఇలాగా ఒకరికొకరు బేరాలు పెంచుకుంటా పోతా ఉంటే అది పోతూ ఉంటుంది. సో మీరు కొనాలనుకునే వాళ్ళు నీట్గా నిలబడేసి మనకు దొరికిన వస్తువు దొరికినప్పుడు కొనాలా మనం. సో ఈ బళ్ళన్నీ రాత్రి కొనేసినట్టువే. ఇదిగో ఈ అన్న ఉన్నాడు కదా, ఈ అన్నతో పాటు 4-5 వచ్చారు, వాళ్ళందరూ కొనేశారు. ఈయన మాత్రం నిలబడిపోయాడు, అన్న నువ్వు వచ్చినాకే కొంటాను పిల్లలు అనేసి. అన్నీ చూసుకున్న తర్వాత ఈ ఒక్క బ్యాచే మనకు బాగా అనిపించింది. మనం అనుకున్న ధర వచ్చేసి 15,400 500 అనుకున్నాం. ఇప్పుడు మనం కొనింది 15,800. ఆ 400 300 ఎందుకు ఎక్కువ పెట్టామంటే పిల్ల బాగుండింది కాబట్టి ఎక్కువ పెట్టాం. ఇదిగో ఇది 11,500కి ఈ పిల్ల అయిపోయింది. ఇది ఎత్తేసాం బండికి. సో అలాగా నిలబడితే రాత్రిలో ఎవరు కొనుగోలు చేయకపోతే పొద్దున్న లేసి అమ్మరా. ఒక చిన్న లాజిక్ చెప్తాను నేను. అందరూ రాత్రిలో కొంటున్నారు, ధరలు పెరిగిపోతున్నాయి. రాత్రిలో అందరూ కొనుగోలు ఆపేసి పొద్దున్నే వచ్చి నిలబడితే అందరూ అప్పుడు ధరలు రీజన్గా రావా? చిన్న లాజిక్ అది మర్చిపోయేసి పరిగెడుతున్నారనమాట, పోటీలు పడుతున్నారు. ఈ సంవత్సరం మాత్రం గొర్రెల పెంపకం చేసే వాళ్లకు, పొట్టేలు పిల్లలు పెంచే వాళ్ళకి నాకు తెలిసినంత వరకు పిల్ల కొనే దగ్గరే ధరలు ఎక్కువ పెట్టేస్తున్నారు. వచ్చే ఆదాయంలో 50,000 60,000 70,000 ఇక్కడే తగ్గించి వదిలేసిపోతున్నారు. వాళ్ళ ప్రాఫిట్ని ఇక్కడే వదిలేసిపోతున్నారు అన్నమాట. అలాంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ అయితే జీవాలు ఎక్కేసినాయి, వీళ్ళకి డబ్బులు లెక్క కట్టాలా. ఈ లోపల నేను అక్కడ కొద్దిగా మధ్యలో కోసి వచ్చేస్తాను ఒకసారి. సో ఈ బ్యాచ్ కొనాలనేసి చూశాను నేను, కానీ మన వాళ్ళు నిలబడి ఉంటే అయిపోయేది. ఇప్పుడు అమ్మేస్తున్నారు. ఇది ఎంత అమ్మారో ఒకసారి అడిగి తెలుసుకుందాం. పిల్లలు బ్యాచ్ బాగానే ఉండింది. ధర కూడా నేను అడిగినప్పుడు కొద్దిగా రీజన్గానే చెప్పారు. ఇప్పుడు ఎంత కొన్నారో ఒకసారి చూద్దాం. సో వేరే యూట్యూబర్ తీస్తున్నాడు, ఆయన వచ్చేసిన తర్వాత మనం వెళ్ళి నిలబడదాం అక్కడికి. మీరు కొన్నారా? ఎంత పడిందన్నా? సరే ఇది పక్కన అయిపోయినాక వచ్చి నిలబడదాం. ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది. సో ఈ బ్యాచ్లో వచ్చేసి అమ్మేస్తున్నారు. ఇది కాదు, నిలబడి ఉన్నారు. 24 పిల్లలు ఏమో ఉన్నాయి. ఇవి ఎన్ని పిల్లలు? 24 పిల్లలు ఉన్నాయి ఇవి. సో ఏజ్ వచ్చేసి 2 months అలా ఉంటాయి. 2 months ఉండొచ్చు, 3 monthsకి ఎంటర్ అవుతున్నాయి అన్నమాట. సో 60 నుంచి 90 రోజుల లోపల వయసు అనేవి ఉంటాయి. 24 పిల్లలు ఉన్నాయి. లైవ్ వెయిట్ విషయానికి వస్తే 12-13 కేజీలే ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. 12-13 మ్యాక్సిమం, అంతే, అంతకుమించి ఎక్కువ ఉండవు అనమాట. ఏం చెప్పినారు? ఇదే 14,000 14,000 అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి. జోడా జత వచ్చేసి 14,000 బేరం చెప్పినారు. బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో అటు వెళ్ళిపోదాం అక్కడికి. సో ఇది 12,200కి అమ్ముడిపోయింది బ్యాచ్. పిల్ల బాగానే ఉంది. 11 పిల్లలు, 22-24 పిల్లలు ఉన్నాయి. ఇవి అడిగాను నేను, మంచి ధరకే ఇచ్చేస్తాడు. సంతలో కొంతమంది ఉంటారు, వాళ్ళు ధర కొద్దిగా అటు ఇటు చెప్పి వదిలేస్తూ ఉంటారు. ఈ బ్యాచ్ కూడా అలాగే వెళ్ళిపోయి ఉండేది. మన వాళ్ళకి ఇంకొక 10 కావాలి. ఇక్కడ 20 చిల్లర ఉన్నాయి. అవి ఆయన ఓకే అని చెప్పుంటే నేను ఇది ఎత్తేస్తామండి. ఇది కూడా 12-13 కేజీల యావరేజ్ లైవ్ వెయిట్లోనే ఉంటుంది. 12 కేజీలు ఉంటుంది, అంతకుమించి ఉండదు. 2 నెలలు దాటి 3వ నెలకు వస్తుంది. 12,200కి ఇది అమ్ముడిపోయింది. ఇంకా గట్టిగా నిలబడి ఉంటే ఇంకా కొద్ది కిందకే ఇచ్చేస్తాడు. పోయిన వారం కూడా ఇచ్చేసాడు మనకు. ఇంకా తక్కువ ధరకే వస్తుంది ఇది. పర్వాలేదు, 12,200కి ఇది ఇచ్చేస్తున్నారు అనమాట. మా పిల్లలు వాళ్ళు వచ్చినారు ఇద్దరు. సరే ఒక 5 నిమిషాలు. సో ఈ 10 పిల్లలు కూడా కొన్నాం ఇక్కడికి. ఈ 10 పిల్లలు వచ్చేసేటప్పటికి 13,500. ఇక్కడే ఉన్నా, ఏమైందా? 13 పిల్లలు 10 పిల్లలు 13,500 జత, 13,500 మీద. ఏమైందా?
52 పిల్లలు 52 తెచ్చిన మీ ఇంటికి నుంచి ఒకటి తుకురికి రైతు నల్ల పిల్ల ఒకటి ఉదయాన్నే ఇంకో పిల్ల కూడా బాగా వదిలేను 50 పిల్లలు 3 తీసేయారు 47 ఉన్నాయి. మనం ఎంత ఉంటుంది అంత డబ్బులు కడితే మనకు మంచిది కదా. కంప్లైంట్ చేసేస్తా ఇది. సో 10 పిల్లలు ఉన్నాయి. 10 పిల్లలు వచ్చేసి 13,500కి అయిపోయింది. బండికి ఎత్తాలి. అదే ఇంకా చాలాసేపు బేరం చేసాను దీన్ని కూడా. పిల్ల బాగుందని ఎత్తేసుకున్నాం. దొద్దా ఎత్తేస్తాం. ఎత్తైనా ఇది కూడా 10 పిల్లలు 1 2 3 4 5 6 7 8 9 10 పైకి వేసేసుకో. 10. నమస్తే అన్న. అయిపోయినా అన్న. సో వీళ్ళకి పోయిన వారం కూడా సేమ్ ఇదే పరిస్థితి జరిగింది. ఈ రోజు కూడా ఇదే పరిస్థితి జరిగింది. ఇందాక చెప్పాను కదా 14,700కు బేరం అయ్యి ఆగింది ఇప్పుడు ఇదనేసి. 17,000కి అదే నేను ఇంతకుముందు 2 సార్లు జరిగినాయి ఇలాగా. నేనే ఒకసారి 15,000 వెళ్ళి చేతిలో పెడితే ఇవ్వలేని బ్యాచ్ 13,500కి కొని ఉన్నాం. సేమ్ ఈరోజు ఇలాగే జరిగింది. ఇది 14,700కి 3 పిల్లలు తీసేసి ఇదిగో ఆ 2 పిల్లలు ఇంకో పిల్ల తీసేయాలా. ఒక పిల్ల తీసేసి మనకు 14,700 మీద ఏదైనా ఒక పిల్ల. సో ఆ చివరి పిల్ల తీస్తాడా ఏ పిల్ల తీస్తాడో చూడాలా. నేను అన్నట్టుగా చివరి పిల్ల తీశారు. సో ఇప్పుడు వచ్చేసి ఇది 52లో 49 పిల్లలు అనమాట. 49 పిల్లలు వచ్చేసి 14,700. 500 మనం వాళ్ళకి రిటర్న్ ఇచ్చేయాలి. అంటే ఆ బేరం సరిగా కాదు అనే లెక్కతోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే అన్న కూడా మామూలుగా సార్ కూడా మామూలుగా ఒక 3 వస్తారు. వాళ్ళు రాలా ఈ వారం. వాళ్ళు వస్తే ఏంటంటే వాళ్ళేనా వాళ్ళు కాదా ఈసారి నున్న ఆయన ఇద్దరు ఒకేలాగా ఉంటారు. ఈయన కావులి ఆయన నున్న. మామూలుగా 3 వస్తారు. ఈయన కూడా వీళ్ళు కనబడలా నాకు ఈరోజు. అక్కడ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కనిపిస్తున్నారు. 14,700 పై బ్యాచ్ బిక్షుకాయ. సో ఈ బ్యాచ్ అమ్ముడిపోయిందండి. పెద్ద పొట్టేళ్ళు మొత్తము 30 కేజీలు పైబడిన పొట్టేళ్ళు అనేవి ఉంటాయి. మొత్తం బ్యాచ్ వెళ్ళిపోయింది. ఏది తీయకుండా 27,500 కింద బ్యాచ్ ఇది అమ్ముడిపోయింది. సో ఇలాంటి రిక్వైర్మెంట్ కొంతమంది అడిగి ఉన్నారు లైవ్ వెయిట్లో. సో ఒక ప్రైస్ కిందకు మీకు ఇలాంటివి కావాలంటే మీకు ఫామ్లో దొరుకుతాయి, బయట దొరుకుతాయి. చిన్నపిల్లలు మీకు ఫామ్లో బయట దొరికే అవకాశం అయితే ఉండదు. సో నేను తొందరలోనే కాల్ చేయండి. ఒక వారం తర్వాత రేపు కావాలన్నా దాన్ని దొరుకుతాయి. వెళ్ళండి, వచ్చే వారం నుంచి దొరుకుతాయి మీకు. లైవ్ వెయిట్ రూపంలో కొంతమంది అడిగి ఉన్నారు. వాళ్ళ కోసంగా ఇద్దాం ఇలాంటి పిల్లలు. ఇప్పుడు వచ్చేసి ఇది 27,500 పై బిచ్చు క్యాబ్ అయ్యే జోడా 27,500. 27,500 అనేది అమ్ముడిపోయింది. లైవ్ వెయిట్లో ఇలాంటి పిల్ల కావాలంటే దొరుకుతుంది. సన్న పిల్ల అయితే దొరకటం లేదు సంతల్లో లేదా బయట కానీ లైవ్ వెయిట్లో దొరకటం లేదు. సో ప్రస్తుతానికి నెక్స్ట్ వీక్లో చూద్దాం. ఈ వారం అయితే ఇది ఉంది బ్యాచ్ అమ్ముడిపోయింది. సో ఆ సార్ది పోయి అమౌంట్ కట్టాలంట. ఒకసారి డబ్బులు కట్టేసి వచ్చేద్దాం మనం బయటికి. ఇంకొద్ది బయటికి